మార్నింగ్ న్యూస్ ఏమేమి అని చెప్పి న్యూస్ పేపర్లు తెగ చూసేస్తూ ఉంటాం. సో మరి ఈ రోజు న్యూస్ ఏముంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది చూసేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏముందో చూద్దాం. త్వరలో శుభవార్త, ప్రాజెక్టులపై ఏపీతో చర్చల్లో సత్ఫలితాలు రాబోతున్నాయి. కేసీఆర్ రాసిన మరణ శాసనాన్ని తొలగించబోతున్నాం. పాలమూరు రంగారెడ్డి డిండి పథకాలకు నికర జలాలకు సమ్మతి తెలిపి ఎన్ఓసి ఇస్తేనే తదుపరి చర్చలుంటాయి. న్యాయమైన వాటా నుంచి చుక్క నీటిని కూడా వదులుకోం. జల వివాదాల పరిష్కారానికి చివరి దాకా ప్రయత్నిస్తా. పాలమూరు పంపులు లిఫ్టులతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం. గతంలో భారీగా అప్పులు, ఇప్పుడు అవసరమైన తేలని స్థితి. 2 ఏళ్లలో పాలమూరులో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు ప్రాజెక్టుల పరిశీలన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి. మోదీతో రాజీనామా చేయిస్తే రాహుల్ని ప్రధాని చేసుకుంటామని వ్యాఖ్య. సో 2 రోజుల పాటు ప్రాజెక్టుల సందర్శనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో పాలమూరి రంగారెడ్డి డిండి పథకాలకు నికర జలాలకు సమ్మతి తెలిపి ఎన్ఓసి ఇస్తేనే తదుపరి చర్చలుంటాయని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్. సో బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే చాలంటూ కేసీఆర్ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రేవంత్ రెడ్డి తెలిపారు. అటు ప్రాజెక్టులపై ఏపీతో ఏవైతే చర్చలు జరుపుతున్నారో ఆ చర్చలు సత్ఫలిత ఇస్తాయని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. న్యాయపరమైనటువంటి వాటా నుంచి ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని చెప్పారు. మీ పార్టీ గుర్తును మర్చిపోవాల్సిందే, కేసీఆర్ ని మళ్ళీ మొలకెత్తనివ్వం. ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ తథ్యం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలి. 10 ఏళ్ల నీ పాలన నా పాలనపై చర్చిద్దాం. చర్చలో ఓడిపోతే క్షమాపణలు చెప్తా. జడ్చర్ల ప్రజాపాలన ప్రగతి ఉత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో 2 రోజుల పాటు అటు ప్రాజెక్ట్ సందర్శనల భాగం, అదేవిధంగా జడ్చర్ల ప్రజాపాలన ప్రగతి ఉత్సవాల సభలో రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ పైన కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అసలు మీ పార్టీ గుర్తును మర్చిపోవాల్సిందే, అసలు కేసీఆర్ని మళ్ళీ తీసుకురావడానికి, మళ్ళీ అధికారం ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు రెడీగా లేరు. ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనేది తథ్యం అంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా అసలు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, 10 ఏళ్ల నీ పాలనపై, ఇప్పుడు నేను చేస్తున్న పాలనపై చర్చిద్దాం అని చెప్పి ఆయన సవాల్ విసిరారు. అంతేకాకుండా చర్చలో ఓడిపోతే కనుక నేను క్షమాపణలు చెప్తాను అంటూ రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. సుప్రీమే ఇలా చేస్తే ఎలా? ఎన్నికల పిటిషన్లను సత్వరం పరిష్కరించాలనే తన తీర్పును తానే విస్మరిస్తే ఎలా? 6 ఏళ్లు పెండింగ్ లో ఉంచి మళ్ళీ మా వద్దక. న్యాయ వ్యవస్థపై పరిహాసానికి ఈ కేసే రుజువు. ఇలాగైతే భారత్ కూడా నిరంకుశ దేశాల సరసన చేరే ప్రమాదం ఉంది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ ఘాటు వ్యాఖ్యలు. ఓడిన నేతను 10 ఏళ్ల తర్వాత విజేతగా ప్రకటిస్తూ తీర్పు. సో దేశంలో సంచలనం సృష్టించేటువంటి కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక హైకోర్టు సుప్రీంకోర్టు తానిచ్చినటువంటి తీర్పును తానే విస్మరిస్తే ఎలా అంటూ మద్రాస్ హైకోర్టు జస్టిస్ జయచంద్రన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి మనం చూసుకున్నట్లయితే తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ డిఎంకే నేత ఎం అప్పావుకు సంబంధించినటువంటి పిటిషన్ 2016 ఎన్నికల వివాదం విషయంలో సుప్రీంకోర్టు తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత అప్పుడు ఓడినటువంటి నేతను విజేతగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాము. సో మొత్తానికి సుప్రీంకోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పును తానే విస్మరిస్తే ఎలా అంటూ మద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ గాలి, ఆ నీరు విషం. ఒక గుట్టకే నీరు తాగలేం, 10 నిమిషాలు గాలి పీల్చలేం. కాలుష్యకారక పరిశ్రమలు, డంపింగ్ యార్డ్లతో దుండిగల్, గాగిల్లాపూర్లో పలు తండాల ప్రజలకు నరకం. వాయు జల కాలుష్యంతో ప్రజలు ఆసుపత్రుల పాలు. గర్భసంచి, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో విలవిల. అక్కడ 370 ఎకరాల్లో రాంకీ సంస్థ వ్యర్థాల శుద్ధి కేంద్రం. నిబంధనలు పాటించట్లేదంటున్న స్థానికులు, పట్టించుకొని పీసీబీ. మొత్తానికి ఇక్కడ దుండిగల్ తండాను అనుకుని ఉన్నటువంటి వ్యర్థాల శుద్ధి కేంద్రం మనం ఇక్కడ ఫోటోలో కూడా చూస్తున్నాము. ఇక్కడ దుండిగల్, అదేవిధంగా గాగిల్లాపూర్లో అసలు అక్కడ ప్రజల స్థానికుల పరిస్థితి ఎలా ఉంది? పరిశ్రమల వ్యర్థాలంతా కూడా బయటికి రావడంతో అక్కడ పీల్చే గాలి, తాగే నీరు ఏ విధంగా కలుషితం అయిపోయి ప్రాణాలు ఇక్కడ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటు గర్భసంచి, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో స్థానికులు ఏ విధంగా బాధపడుతున్నారు అని చెప్పి ఇక్కడ కవర్ చేస్తూ
మెయిన్గా దుండిగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గురించి కవర్ చేస్తూ రాసినటువంటి వార్త. ఆ నీరు ఒక్క గుటక తాగినా ప్రాణాంతకమే. ఆ గాలి 10 నిమిషాలు పీల్చితే ఎన్ని క్యాన్సర్ కారక రసాయన వాయువులు శరీరంలోకి ప్రవేశిస్తాయో తెలియదు. అసలు ముఖానికి మాస్క్ లేకుండా 10 నిమిషాలు కూడా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ఫుల్ బాటిల్ పై 80 రూపాయల పెంపు. ప్రీమియం బ్రాండ్లు అయితే 120 పైనే. 15 నుంచి మద్యం ధరల పెంపు. బీర్ల ధరల్లో మార్పులు లేవు. గత ఏడాది పెంచడంతో ఇప్పుడు వద్దన్న ప్రభుత్వ కమిటీ. 3 రోజులుగా లిక్కర్ కంపెనీలతో చర్చలు. మద్యం ధరల పెంపునకు నిర్ణయం. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి ఫైలు. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అటు మద్యం ధరలు పెంచుతున్నారు. ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు పెంచే దిశగా ఆలోచనలు చేశారు. ప్రీమియం బ్రాండ్లు అయితే ఏకంగా 120 రూపాయల పైగానే. ఇక బీర్ల బాటిల్ విషయానికి వస్తే లాస్ట్ ఇయరే పెంచారు కాబట్టి ఈ ఇయర్ అసలు పెంచట్లేదు అంటూ ప్రభుత్వ కమిటీ వద్దు అని చెప్పారు. 3 రోజులుగా లిక్కర్ కంపెనీలతో చర్చలు జరిపిన అనంతరం ఈ మద్యం ధరలపైన నిర్ణయం తీసుకుని అది ప్రభుత్వానికి ఫైల్ 3 రోజుల్లో ఇవ్వనున్నారు. 2 నుంచి 3 రోజుల్లో అందజేయనున్నారు. ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మూవీ న్యూస్ ఏముందో చూద్దాం. అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. మరి రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయినటువంటి రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయినటువంటి పెద్ద చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ సూపర్ గా వచ్చినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ డేనే 135 కోట్లకు పైగా రాబట్టారు. ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి అద్భుతమైనటువంటి స్పందన వస్తుందని చెప్పారు. ప్రీమియర్స్ మొదటి రోజు అన్ని కలిపి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ వచ్చాయని చెప్పి మూవీ టీం ప్రకటించడం జరిగింది. ఆ సన్నివేశం షేక్ చేస్తుంది. సో ప్రస్తుతం మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీ వారణాసి పైన ఎంత హైప్ ఉందో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో రుద్ర అనే క్యారెక్టర్లో మహేష్ బాబు నటించనున్నారు. శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించనున్నారు ఈ సినిమాలో. అయితే తాజాగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక కీలక కామెంట్స్ చేశారు. ఒక ఆసక్తికరమైన అప్డేట్ను కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాముడికి అదేవిధంగా కుంభకర్ణుడికి మధ్య జరిగే సన్నివేశం ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. 30 నిమిషాల పాటు యుద్ధ సన్నివేశం ఉంటుంది. అది చాలా హైలైట్గా నిలుస్తుందంటూ విజయేంద్ర ప్రసాద్ కొన్ని కీలక కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సినిమా పైన భారీ హైప్ పెంచడం జరిగింది. అశ్విని దత్ పరిచయం చేస్తున్న మరో కొత్త హీరో. మరి జయకృష్ణను ఇటు ఘట్టమనేని జయకృష్ణను శ్రీనివాస్ మంగాపురం సినిమా నుంచి పరిచయం చేస్తున్నారు. సో అశ్విని దత్ ఇప్పటి వరకు ఎవరైతే హీరోలను పరిచయం చేశారో వాళ్ళందరూ కూడా టాప్ హీరోస్గా, స్టార్ హీరోస్గా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అశ్విని దత్ మళ్ళీ జయకృష్ణను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. సో అది కవర్ చేస్తూ ఇక్కడ ఒక న్యూస్. నిర్మాతగా మారిన నాగ చైతన్య. సో నాగ చైతన్య నటించినటువంటి థ్రిల్లర్ దూత అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఏమంటారు సంచలన విజయం సాధించింది. మరి ఇప్పుడు దూతాకి సీక్వెన్స్గా ఏదైతే దూత 2 రాబోతుందో దూత 2 కోసం నాగ చైతన్య నిర్మాతగా మారారు. శరత్ మరార్తో కలిసి నిర్మిస్తున్నారు. మొదటి సీజన్కు ప్రధాన బలంగా నిలిచిన కథనాలతో ఆకట్టుకున్న విక్రమ్ కే కుమార్ రెండో సీజన్కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మరి దూత 2కి నిర్మాతగా నాగ చైతన్య వ్యవహరిస్తున్నారు. సో ఇది ఏబిఎన్ మూవీ న్యూస్. మరి అటు సాక్షిలో ఏం న్యూస్ కవర్ అయిందో చూసేద్దాం. పాలమూరులో నీ జెండా ఎగరనియ్యా, ఇక్కడి గడ్డ మీద మొలక కూడా ఎత్తనియ్యం, నీ గుర్తు ఇక మర్చిపో, సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకొస్తా, నీకు చేతనైతే రా చూసుకుందాం. జడ్చర్ల బహిరంగ సభలో కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ప్రజలు గతంలో ఎంపీగా గెలిపిస్తే వారి కష్టాలను పట్టించుకోలేదని ధ్వజం. ఎవరి పాలన ఏం జరిగిందో చర్చించేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పిలుపు. కృష్ణా నీటిపై 60 ఏళ్ల రావణ కాష్టానికి శాశ్వత పరిష్కారం చూపుతామని ప్రకటన. ఏడాదిలోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ. సో జడ్చర్లలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మనం ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో కూడా చూసాం. సేమ్ అదే ఇక్కడ కూడా కవర్ చేస్తూ ఒక న్యూస్. అసలు ఇక్కడ గడ్డ మీద నిన్ను మళ్ళీ గెలవనివ్వను అంటూ ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా అసలు ఎవరి పాలనలో ఏం జరిగింది, ఎవరు ఎలా చేశారు అనే చర్చకు సిద్ధమా, రా అసెంబ్లీకి రా చర్చిద్దాం అంటూ
కేసీఆర్ కి సవాల్ చేశారు. అంతేకాకుండా కృష్ణా నీటిపై ఏదైతే 60 ఏళ్ల రావణ కాష్టానికి మేము శాశ్వత పరిష్కారం చూపబోతున్నామంటూ కూడా కీలక కామెంట్స్ చేశారు. ఏడాదిలోగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మరి అటు 2 రోజుల పాటు ఆయన ఈ ప్రాజెక్టుల సందర్శన కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి వెల్లడించారు. జడ్చర్ల బహిరంగ సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. కొందరిపై వేటు, కొత్త వాళ్లకు చోటు. మోదీ కేబినెట్ ప్రక్షాళన ఖరారు, 20న ముహూర్తం. ధర్మేంద్ర ప్రధాన్ కు పేపర్ లీక్ సెగ, విమాన ప్రమాదాలు, పనితీరుపై అసంతృప్తిలో రామ్మోహన్ పై వేటు. ఒక బీజేపీ పాలిత రాష్ట్ర సీఎం కు ఢిల్లీ లైన్ క్లియర్. తెలంగాణ ఏపీ కోటాలో మార్పులు చేర్పులు. సో ఇటు సెంట్రల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో అటు కేబినెట్ ప్రక్షాళన ఖరారు 20న ముహూర్తం పెట్టనున్నారు. అయితే ఇందులో కొన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయి. చాలా రోజుల నుంచి ఈ న్యూస్ మనకి వస్తూనే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ధర్మేంద్ర ప్రధాన్ కు నీట్ పేపర్ లీక్ సెగ ఏదైతే ఉందో దాంతో ఈ కేబినెట్ నుంచి ఆయన్ని తప్పిస్తారా, మరి ఆయన ప్లేస్ కి ఎవరు వస్తారు, అంతేకాకుండా విమాన ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యంలో అసంతృప్తితో రామ్మోహన్ పై కూడా అటు రామ్మోహన్ నాయుడు పైన కూడా వేటు పడుతుందా అని చెప్తున్నారు. ఒక బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్ర సీఎంకు కూడా ఇందులో చోటు కల్పించనున్నారు. తెలంగాణ ఏపీ కోటాలో మార్పులు చేర్పులు చేయనున్నారు. పాలమూరు డిండికి ఏపీ ఒప్పుకుంటేనే ఆ తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై ఆ రాష్ట్రంతో చర్చ, లేకుంటే చర్చించే సమస్య లేదు. పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. త్వరలో మంచి వార్త వినిపించబోతున్న సీఎం రేవంత్. ఇటు పాలమూరు డిండికి ఏపీ ఒప్పుకుంటేనే ఆ తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై ఆ రాష్ట్రంతో చర్చలు చేసుకుంటామని, లేకుంటే చర్చించే సమస్య లేదని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి, త్వరలో మంచి వార్త వినిపించబోతున్నారంటే మరి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు గురించి కూడా అటు మహారాష్ట్రతో కూడా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. నిర్మాణ భారం, కాంక్రీట్, నాన్ కాంక్రీట్ కేటగిరీలో నిర్మాణ విలువలు 25% పెంపు. చదరపు అడుగుకు కనీసం 150 రూపాయలు పెంచిన ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లో ఆర్సీసీ నిర్మాణాలపై చదరపు అడుగుకు 250, గ్రామీణ ప్రాంతాల్లో 200 పెరుగుదల. నాన్ ఆర్సీసీ అన్ని చోట్ల 150 రూపాయల పెంపు. సో ఇటు నిర్మాణ రంగంలో చూసుకున్నట్లయితే కాంక్రీట్, నాన్ కాంక్రీట్ అన్ని కేటగిరీల్లో కూడా నిర్మాణ విలువలు విపరీతంగా అంటే 25% పెరిగినటువంటి నేపథ్యం. చదరపు అడుగుకు 150 రూపాయలు పెంచినటువంటి ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఆర్సీసీ నిర్మాణాలపై చదరపు అడుగుకు 250 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 200 రూపాయలు పెంచినటువంటి పెరుగుదల. నాన్ ఆర్సీసీ అన్ని చోట్ల, నాన్ ఆర్సీసీలో చూసుకున్నట్లయితే అన్ని చోట్ల 150 రూపాయలు పెంపు. నేరుగా కార్డు సాఫ్ట్వేర్ లో అప్లోడ్. ఈ నెలలోని మొదటి 4 రోజుల్లోనే 22,000 రిజిస్ట్రేషన్లు. సగటున రోజుకు 5,000 పైమాటే. కొత్త విలువలు అమల్లోకి వచ్చే ముందు రోజు ఏకంగా 8,200కు పైగా లావాదేవీలు. కొత్త విలువలు అమల్లోకి వచ్చాక సాఫీగానే కార్యకలాపాలు. తొలి రోజు 3,000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడిస్తూ గణాంకాలు. సో ఇటు నిన్నటి నుంచే ఈ భూముల మార్కెట్ విలువలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి నుంచే ఆ విలువలు కూడా అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో నేరుగా కార్డు సాఫ్ట్వేర్లోనే అప్లోడ్ చేస్తున్నారు. సో ఈ నెలలోని మొదటి 4 రోజుల్లోనే 22,000 రిజిస్ట్రేషన్లు. రోజుకు చూసుకున్నట్లయితే 5,000కు పైగానే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. కొత్త విలువలు అమల్లోకి వచ్చే ముందు రోజు ఏకంగా 8,200కు పైగా లావాదేవీలు జరిగాయి. తొలి రోజు 3,000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. 6 జల సమాధి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేర్వేరు ఘటనలు. నీటికుంటలో మునిగి 3 చిన్నారుల మృతి. వీరిలో అన్న చెల్లెళ్ళు. మంజీరాలో స్నానం చేస్తూ మునిగిపోయిన 3, వీరిలో తల్లి కూతురు. సో అటు 6 జల సమాధి అయినటువంటి వేర్వేరు ప్రాంతాల్లో 6 ఇక్కడ నీటికుంటలో మునిగి 3 చిన్నారుల మృతి. అందులో చూసుకుంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నా చెల్లెళ్ళు. మంజీరాలో స్నానం చేస్తూ తల్లి కూతుర్లు అటు శవమై తేలినటువంటి సిచ్యువేషన్. 9న నైరుతి మరింత చురుకుగా కదిలితే 8వ తేదీ నాటికే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం అంచనా వేసిన వాతావరణ శాఖ. ప్రస్తుతం మంగళూరు, కొడైకెనాల్, ఊటీ, తూత్తుకుడి మీదుగా ముందుకు. సో రాష్ట్రంలోకి ఇటు మరింత చురుకుగా కదిలితే 8వ తేదీనే, అంటే మరింత ఫాస్ట్గా వచ్చినట్లయితే 8వ తేదీనే రాష్ట్రంలోకి నైరుతి పవనాలు
ప్రవేశించే అవకాశం ఉంది. సో నైరుతి మరి ఇంకొక వారం 2 వారాల్లో తెలంగాణలో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే IMD వెల్లడించింది. మరి అంచనా వేసినటువంటి వాతావరణ శాఖ 8వ తేదీనే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని చెప్పి అంచనా వేశారు. ప్రస్తుతం మంగళూరు, కొడైకెనాల్, ఊటీ, తూత్తుకుడి మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతూ ముందుకు వెళ్తున్నాయి. సో ఇది ఈరోజు సాక్షిలో న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూద్దాం. రాముడు వర్సెస్ కుంభకర్ణుడు మనం ఆల్రెడీ ABN ఆంధ్రజ్యోతిలో చూసాం. అటు SS రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి వారణాసి సినిమా పైన ఎంతటి ఆసక్తికరంగా ఎంతటి ఆతృతగా ఎదురు చూస్తున్నారో. సో దీనికి ఇంకా భారీ హైప్ ఇచ్చే విధంగా రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక కామెంట్స్ చేశారు. మరి ఇక్కడ రుద్ర క్యారెక్టర్లో రాముడుగా కూడా కనిపించబోతున్నారు మహేష్ బాబు. మరి రాముడికి కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధ సన్నివేశం దాదాపు 30 నిమిషాల పాటు సినిమాకే హైలైట్గా నిలుస్తుంది అంటూ రచయిత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తొలి అడుగు అటు నాగ చైతన్య ఏదైతే దూత సినిమాలో దూత వెబ్ సిరీస్లో నటించారో అమెజాన్ ప్రైమ్లో ఏ విధంగా వ్యూస్ వెళ్ళాయి, ఏ విధంగా ఎంత సెన్సేషనల్ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరి దానికి కొనసాగింపుగా వస్తున్నటువంటి దూత చాప్టర్ 2తో ఆయన నిర్మాతగా మారారు. నిర్మాతగా తొలి అడుగు వేశారని చెప్పుకోవచ్చు. దూత సెకండ్ చాప్టర్తో నిర్మాతగా నా తొలి అడుగు వేస్తున్నాను, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అంటూ అటు ట్విట్టర్లో పేర్కొన్నారు నాగ చైతన్య. ఈ సిరీస్కు ఇషాన్ చబ్రా సంగీతం అందిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా విక్రమ్ K. కుమార్ దర్శకత్వంలో రూపొందిన దూత సిరీస్ 2023 డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి మనకి తెలిసినదే. రణమే జరపరా అటు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోసే ఇద్దరు జంటగా నటిస్తున్నటువంటి లెనిన్ సినిమా అందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. ఈవెన్ నాగార్జున గారు కూడా ఈ లెనిన్ సినిమాలో అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. సో సోల్ ఆఫ్ లెనిన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నెల 28న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సోల్ ఆఫ్ లెనిన్ అనే వీడియోను రిలీజ్ చేశారు. ప్రతి పూట పసితనాలే నీ వీర కథ వినాలే, సరిలేరు అనుకునేలా అడిగే కథపరా, సగపాలు మరచిపోయే సమరాలు సమసిపోయే, నేను చూసి వణికిపోగా రణమే జరపరా అంటూ ఈ వీడియో సాగుతుంది. ఈ పాటకు కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించగా గాయని వాగ్దేవి పాడారు. ఈ చిత్రానికి సంగీతం తమన్. రామ్ చరణ్ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. సో పెద్ది సూపర్ సక్సెస్ అయిందంటూ మూవీ టీం ప్రకటించింది. మరి పెద్ది గురించి అసలు పెద్ది సినిమా అనగానే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటూ మూవీ టీం వెల్లడించింది. బుచ్చిబాబు రాసిన పెద్ది కథలో మా హీరో రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన నటన గురించే మాట్లాడుకుంటున్నారు. చరణ్ గారి పర్ఫార్మెన్స్ను నా భూతో నా భవిష్యత్, మిగతా నటీనటులందరూ కూడా బాగా నటించారని చెప్పి నిర్మాత రవిశంకర్ చెప్పారు. సింగ్ గీతం చేయడం నా అదృష్టం. సింగీతం శ్రీనివాసరావు గారు చేసినన్ని ప్రయోగాలు ఎవరు చేసి ఉండరు. సింగీతం ప్రాజెక్ట్ ప్రస్తుతం చేస్తున్నామని 3 ఏళ్ల క్రితం ఆయన చెప్పినప్పుడు హ్యాపీ అనిపించింది. నాగ్ అశ్విన్ గారు, స్వప్న గారు, వైజయంతి మూవీస్తో కలిసి ఈ సినిమా రూపొందడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. సో ఓ లాయర్ పోరాటం. వ్యవసాయంలో పురుగుల మందు వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్నటువంటి తీవ్ర ప్రభావాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు చేతన్ DK రూపొందిన సినిమా ది ఇండియన్ స్టోరీ స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్ అన్నది ఈ సినిమా ఉపశీర్షిక. అయితే కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా నటించారు. సో ఈ సినిమా జూలై 24న విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ని విడుదల చేశారు. మరి టీజర్ కూడా ఆసక్తికరంగా ఉంది. సో ఇది సాక్షి మూవీ న్యూస్. మరి నమస్తే తెలంగాణలో న్యూస్ ఏముందో చూద్దాం. దక్షిణ తెలంగాణకు కాంగ్రెస్ ఉరి. కర్ణాటక వైపు నుంచి నరుక్కొస్తున్న బనకచర్ల బాబు. కృష్ణాను ఏపీకి దారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డికి చంద్రబాబు NOC ఇస్తాడని కేంద్ర ప్రభుత్వం వింత ప్రతిపాదన. ఒప్పందానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అంటూ సీఎం రేవంత్ హడావుడి. బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో డేంజర్ గేమ్. బనకచర్ల ఒప్పందం పూర్తిగా తెరవెనక వేగంగా కదులుతున్న పావులు. 80,000 కోట్ల ప్రాజెక్టు కోసం ఢిల్లీ కేంద్రంగా బాబు కీలు బొమ్మలాట.
తెలంగాణకు చుక్క నీరు దక్కకుండా జూరాల శ్రీశైలం ఎగువన కుట్రలు. కర్ణాటకలో బ్యారేజ్ కమ్ బరాజుల నిర్మాణానికి తెలంగాణ ఒప్పందం. తుంగభద్ర, కృష్ణా, భీమా జలాల్ని ఒడిసి పట్టేలా ఒక్కటైన ఏపీ, కర్ణాటకలో కీలక అనుమతుల సాధనకు పరోక్షంగా బాబు సహకారం. ఇదే జరిగితే పాలమూరు ప్రాజెక్టులన్నీ పడావు. దక్షిణ తెలంగాణ ఎడారి పాదయాత్రకు బీఆర్ఎస్ సిద్ధమవడంతో ఉన్నపలంగా సీఎం డైవర్షన్ టూర్. సో కృష్ణా జలాల వివాదాల గురించి ఇక్కడ బేస్ చేసుకున్నట్టు రాసినటువంటి న్యూస్. మరి అటు కర్ణాటక నుంచి చంద్రబాబు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్ట్ అనుకుంటున్నారో ఆ బనకచెర్ల ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి నరుకొస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే కనుక దక్షిణ తెలంగాణకు ఉరి వేసినట్టే, కాంగ్రెస్ సర్కార్ ఉరి వేసినట్టే అని చెప్పారు. 80,000 ప్రాజెక్ట్ కోసం ఢిల్లీ కేంద్రంగా బాబు కీలు బొమ్మల ఆటలు ఆడుతున్నారు అంటూ ఇక్కడ ఒక న్యూస్. సో ఇదే జరిగితే పాలమూరు ప్రాజెక్టులన్నీ పడావు, దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్పి మరి బీఆర్ఎస్ ఏదైతే పాదయాత్రకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో హడావుడిగా రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఇక్కడ ప్రాజెక్టుల పేరిట సందర్శన చేశారంటూ రాసినటువంటి న్యూస్. ఇక్కడ ప్రాజెక్టుల గురించి కూడా ఇక్కడ ఇమేజ్ చూస్తున్నాం మనం. సో వేతనాలేవి మహాప్రభు 5 నెలల నుంచి 12,702 మంది పంచాయతీ సర్పంచుల ఎదురుచూపు, 62,000 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 2 నెలలుగా అందని జీతాలు, ఉపాధి సిబ్బందికి 2 నెలలుగా పెండింగ్. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్పై సర్పంచ్లు, ఆయా విభాగాల ఉద్యోగుల మండిపాటు. సోషల్ మీడియా వేదికల్లో రేవంత్ సర్కార్ తీరును తూర్పారబడుతున్న నెటిజన్లు. సో వివిధ శాఖల్లో కానివ్వండి, అటు సిబ్బందులకు కానివ్వండి, 62,000 అంగన్వాడీ టీచర్లకు, 12,702 మంది పంచాయతీ సర్పంచులకు వేతనాలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారంటూ ఇక్కడ ఒక న్యూస్. రెబల్స్ లో చీలిక, మమతనే చైర్పర్సన్ గా ఉండాలని పలువురు టీఎంసీ తిరుగుబాటు, ఎమ్మెల్యేల డిమాండ్. రితబ్రత భేటీకి 32 మంది హాజరు, రెబల్స్ కు మమతా బుజ్జగింపులు, నేరుగా ఎమ్మెల్యేలతో మంతనాలు, ఎంపీల్లో రాజుకుంటున్న అసమ్మతి. సో అటు టీఎంసీ పార్టీ నిలువున చీలినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మమతనే చైర్పర్సన్ గా ఉండాలని చెప్పి అటు టీఎంసీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. రితబ్రతకు భేటీకి 32 మంది హాజరయ్యారు, రెబల్స్ కు మమతా బుజ్జగింపులు, నేరుగా ఎమ్మెల్యేలతో మంతనాలు, ఎంపీల్లో కూడా అసమ్మతి నెలకొంది. బీఆర్ఎస్ కు డిపాజిట్ వస్తే నా పేరు మార్చుకుంటా, పాలమూరులో ఆ పార్టీని బొంద పెడతా, మా 2 ఏళ్ల పాలన మీ 10 ఏళ్ల పాలనపై కేసీఆర్ చర్చకు రావాలి, ఓడితే క్షమాపణ చెప్తా, జడ్చర్ల సభలో నోరు పారేసుకున్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ జెండా దిమ్మేలు కూల్చాలంటూ మరోసారి రాజకీయ విద్వేషకర వ్యాఖ్యలు. మరి అటు 2 రోజుల పాటు పాలమూరు ప్రాజెక్టుల సందర్శన, బహిరంగ సభ ఏదైతే ఏర్పరిచారో జడ్చర్లలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకుని రాసినటువంటి న్యూస్. బీఆర్ఎస్ని మా 2 ఏళ్ల పాలన మీ 10 ఏళ్ల పాలనపై చర్చిద్దాం, ఓడితే క్షమాపణ చెప్తా అంటూ జడ్చర్లలో నోరు పారేసుకున్నారు రేవంత్ రెడ్డి అంటూ అక్కడ ఒక న్యూస్. కోస్కి కాలేజీపై హ్యాండ్స్ అప్, సీఎం ఇలాకాలో ఇంజనీరింగ్ కాలేజీ నడపలేని వైనం, 2 ఏళ్లకి చేతులెత్తేసిన సర్కార్, JNTUH కి కళాశాల బదలాయింపు. సో ఇక్కడ సీఎం ఇలాకాలో ఇంజనీరింగ్ కాలేజ్ కోస్కి కాలేజ్ ని ఇటు JNTUలో విలీనం చేస్తూ కాలేజ్ని బదలాయింపు చేస్తున్న దానిపైన ఇక్కడ ఒక న్యూస్. మలేషియాలో నేడు రాష్ట్ర అవతరణ వేడుకలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఘన స్వాగతం. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ కు భారీగా తరలివచ్చిన ఎన్ఆర్ఐలు, 40 లక్షల టన్నుల బొగ్గు మింగిందెవరు, రేవంత్ పాలనలో స్కామ్లకు కేర్ ఆఫ్ సింగరేణి, నిజాలు నిగ్గు తేల్చడంతో కేంద్రం నిర్లక్ష్యం ఎందుకు, కోల్ స్కామ్ పై విచారణ జరగకపోతే ఉద్యమం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. సో ఇక్కడ మలేషియాలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నటువంటి కేటీఆర్, ఆయనకి అక్కడ అందరూ కూడా ఘన స్వాగతం. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. సో ఇక్కడ 40 లక్షల టన్నుల బొగ్గు మింగిందెవరు అంటూ కూడా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సో రేవంత్ పాలనలో స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సింగరేణి మిగిలిందని, కేంద్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని దీనిపైన దృష్టి సారించాలి, కోల్ స్కామ్ పై విచారణ జరగకపోతే ఉద్యమం చేస్తామంటూ కేటీఆర్ బహిరంగ లేఖ అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాశారు. ఇది ఈరోజు నమస్తే తెలంగాణలో న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూద్దాం. సో తుఫాన్ల పెద్ది వసూళ్లు. సో పెద్ది
ప్రభంజనమే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించినటువంటి ఈ సినిమా కలెక్షన్లను వెల్లడించారు మూవీ టీం. ఏకంగా ఫస్ట్ రోజు 135 కోట్లు రాబట్టిందని, సూపర్ సక్సెస్ అయిందని చెప్పి మూవీ టీం ప్రకటించింది. దూత 2 వెబ్ సిరీస్ ప్రారంభం. సో దూత వెబ్ సిరీస్తో ఓటీటీ వేదికపై తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్నటువంటి నాగ చైతన్య దూత 2 చేస్తున్నారు. మరి దూత 2కి నిర్మాతగా నాగ చైతన్యనే వ్యవహరిస్తున్నారు. అగ్ని విశ్వం త్యాగం వెరసి రాక. మరి ప్రస్తుతం అట్లీతోటి రాక భారీ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు అల్లు అర్జున్. తనదైన శైలి, మాస్ ఎలిమెంట్స్ కు ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్, సైన్స్ ఫిక్షన్ జోడించి ఈ కథను తయారు చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఫస్ట్ లుక్ పోస్టర్ పై సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలో గ్లిమ్స్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రాక ప్రపంచాన్ని, దాని విజువల్ స్కేల్ని ఈ గ్లిమ్స్ ద్వారా పరిచయం చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రాక కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. 3 కాలాల్లో నడిచే ఈ కథలో అల్లు అర్జున్ 3 రకాల భిన్నమైన పాత్రలో కనిపిస్తారు. అగ్ని, విశ్వం, త్యాగం ఈ మూడింటి చుట్టూనే సినిమా కాన్సెప్ట్ నడుస్తుందని తెలుస్తుంది. అగ్ని, విశ్వం, త్యాగం ఈ 3 కాన్సెప్ట్తోనే రాక సినిమా నడుస్తుంది అని చెప్పి 3 డిఫరెంట్గా 3 కాలాలకు సంబంధించినటువంటి కథ అని చెప్పి చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఒక క్లారిటీ అంటూ వచ్చింది. ఇప్పుడు అగ్ని, విశ్వం, త్యాగ ఈ 3 ఎలిమెంట్స్ చుట్టూనే ఈ సినిమా కాన్సెప్ట్ నడుస్తుందని చెప్పి ఇన్సైడ్ టాక్. సో ఇది నమస్తే తెలంగాణలో మూవీ న్యూస్. మరి అటు పొలిటికల్ న్యూస్ అయినా, ఇటు మూవీ న్యూస్ అయినా, ఏ న్యూస్ అయినా మీకు క్షణాల్లో కావాలితే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.